హ్యాపీ బర్త్డే. ఏమైంది? ఏంటి అలా ఉన్నావు? రా కేక్ కట్ చేద్దాం. మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళారు? ఒక పెళ్ళుంటే వెళ్ళారు. అవునా, మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఈవినింగ్ వచ్చేస్తారు. సరేరా కేక్ కట్ చేయి. కష్టపడి నేనే ప్రిపేర్ చేశా. నవ్వు. చిన్న కేక్ అని ఏమనుకోకు. ఎందుకు నాకు బేకరీలో కొనాలనిపించలేదు. నాకు నేనే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. ఎందుకంటే ఈ బర్త్డే నీకు స్పెషల్గా ఉండాలని. బర్త్డే రోజు కూడా ఏంటి గడ్డం? కానీ బాగున్నావు. నీకోటి చెప్పాలి. నీకోసం ఫ్రాన్స్ స్టాటస్ చేసా. హోటల్లో చేసినట్టే వచ్చింది. టేస్ట్ బాగుంది. కలిసి తిందాం. ఫస్ట్ రా తిందాం. నువ్వే చేసావా? అవును. ఎందుకు 2 బౌల్స్? ఏదో తెచ్చాలే. చిన్నప్పుడు మనం ఒకే ప్లేట్లో తినేవాళ్ళం. ఏదో తెచ్చాలే అని చెప్పాను కదా. రా తిందు, కూర్చో. నాకు నువ్వు దూరం అవుతున్నావు అనిపిస్తుంది. నువ్వు మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు. నేను నీకేం చెప్పలేను. కొంచెమైనా టేస్ట్ చేయి మనోజ్. చాలా కష్టపడి చేశాను నీకోసం. నీకు తెలుసా, నేను క్లాస్లో జాయిన్ అయ్యని చెప్పాను కదా. నీకు ఒక చూపిస్తా. ఇక్కడే ఉండు. 2 minutes వెయిట్. అక్కడే ఉండమని చెప్పాను కదా. కొంచెం పర్సనల్స్ ఉన్నాయి. నా దగ్గర పర్సనల్సా? అర్థం చేసుకో. అండ్ రూమ్ కూడా చాలా డర్టీగా ఉంది. నేను తీసుకొస్తా. కాసేపు అక్కడ కూర్చో. అంటే నేను రావద్దంటావు అంతేనా? చెప్పాను కదా కొంచెం పర్సనల్స్ అని. ఎందుకు ఇలా విసిగిస్తున్నావు? సో ఈరోజు ఇన్సల్ట్ చేయడానికి నన్ను పిలిచావన్నమాట. కొంచెం అర్థం చేసుకో. ఇందులో ఇన్సల్ట్ ఏమైనా ఉందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. చాలు, అనవసరంగా వచ్చి మాటలు పడుతున్నా. నాకు ఇలా కావాల్సిందే. థ్యాంక్స్, నేను వెళ్తున్నా. ఏ ఆగు మనోజ్, చెప్పేది విను. ఐఎమ్ సారీ. నీ నా ఉద్దేశంతో అనలేదు. మనోజ్ ప్లీజ్ ఒకసారి ఆగు. ఐఎమ్ సారీ ప్లీజ్. ఎలా ఉంది వాడికి? బానే ఉన్నాడులే, వెళ్ళి చూడు. ఓ, ఫ్రూటీ తాగుతున్నావా? తాగు తాగు. కొంచెం బ్లడ్ పోయింది. మీ బ్లడ్ రిపోర్ట్స్ గంటలో వస్తాయి. డాక్టర్ గారు వచ్చి చెక్ చేస్తారు. పోయినసారి గోలగోల చేసావు. ఎప్పుడు ఏదో ఒకటి చేసుకోకుండా ఉండవా? ఏం చేస్తుంటావు నువ్వు అసలు? అంటే మీలాంటి వాళ్ళందరికీ శాంతి ప్రేమలు పంచుతుంటాడు. బక్కోడువే గాని ఒంట్లో ఎటకారం చాలా ఉందే. ఏదో ఒక రోజు నీ గర్ల్ ఫ్రెండ్ వదిలేసేలాగా సూది పొడిస్తా. దేనికి పనికి రాకుండా పోతావు అప్పుడు. బైక్ ఎలా ఉందిరా? ఇప్పుడు నాకంటే బైకే ఎక్కువ. సర్లే, ప్రతి ఒక్కరికి లైఫ్లో బ్యాడ్ డేస్ వస్తూ ఉంటాయి. నీకు కూడా ఆ జీనా వల్లే బ్యాడ్ డేస్ వచ్చాయనుకో. హాయ్ అంకుల్, గుడ్ మార్నింగ్. తినడానికి ఏదో తెచ్చారనుకుంటా. మనోజ్, నైట్ ఇక్కడే ఉంటా? వద్దులే నాన్న, వీడు ఉంటాడు. ఎరా, నువ్వు ఉంటావా? ఉంటా అంకుల్, మీరు వెళ్ళండి. ఓ వచ్చావా అంకుల్? తనే జీనా, మీకు గుర్తుంది కదా. ఇప్పుడే అంకుల్కి చెప్తున్నా, ఒక ఫ్రెండ్గా జీనా దొరకడం మన మనోజ్ గారి అదృష్టం అని. ఇంతలో నువ్వే వచ్చేసావు. అంకుల్, మన మనోజ్ గారి బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే అది జీనానే.
తెలుసులేరా, నువ్వు జోసెఫ్ కూతురు కదమ్మా. మ్, ఫుడ్ ఏమైనా? తినేసా అంకుల్. కానీ ఇంకా నేనేం తినలేదు. మనోజ్, నేను వెళ్ళి మీరేమైనా తినడానికి పంపిస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. అంకుల్ నాకు మాత్రం తందూరి చికెన్. అరే మళ్ళీ తొందరపడి ఏదో మాట చెప్పగానే కరిగిపోకు. అరే ఉండరా నువ్వు కూడా. మీరు మాట్లాడుకోండి సిస్టర్, నేను వెళ్ళిపోతా. ఇప్పుడు ఎలా ఉంది? నొప్పిగా ఉందా? నొప్పి అస్సలు లేదు, హిమాలయాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. నిన్న జరిగిన దానికి సారీ. నువ్వు సారీ కూడా చెప్తావా? నీకు ఆల్రెడీ చెప్పా నాకు కొంచెం టైం ఇవ్వని. నేను కూడా డిసైడ్ చేసుకోవాలి కదా నాకెవరు కావాలో అని. ఇంకెప్పుడు చెప్తావు? ఈ మంత్లో. అది నువ్వెప్పుడు అడుగుతుంటావు కదా నా ప్రేమ ఎప్పుడు మొదలైంది, నేను ఎందుకు ఇష్టమో అని. మొదటిసారి నిన్ను చూసిన క్షణం ఐవాన్ చర్చ్ మధ్యాహ్నం. పద్మజ మేడం క్లాస్లో చూసా. టీచర్, మనోజ్ వాళ్ళ అమ్మగారు లాస్ట్ వీక్ హెల్త్ ఇష్యూతో చనిపోయారు. అలా ఏడుస్తూ ఆ క్షణం నువ్వు చెప్పిన ఆ మాటకి నిన్ను చూడడం మొదలుపెట్టాను. ఆ రోజు నా కంటికి నువ్వు ఒక అద్భుతంలా కనిపించావు. స్కూల్ అయిపోయాక నువ్వు వెళ్ళేటప్పుడు బస్సులో నిన్ను ఫాలో అయ్యేవాడిని. నీకు బొమ్మలు వేయడం అంటే ఇష్టమని తెలుసుకొని నువ్వు గోడల మీద వేసేటప్పుడు వెనక నుంచి చూసేవాడిని. అప్పుడు నీ మొహంలో సంతోషాన్ని చూసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. నీకు తెలియకుండా ప్రతిరోజు నిన్ను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఇవన్నీ నువ్వెప్పుడు గమనించావు? నాకు తెలిసి ఇవన్నీ నేను చేశానని, కానీ నువ్వు చెప్తుంటే అన్నీ గుర్తొస్తున్నాయి. మరి చిన్నప్పుడే నాకు ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? నాకు చిన్నప్పుడు చాలా భయంగా ఉండేది. మీ నాన్నని చూస్తుంటే నాకెందుకో రౌడీలా అనిపించేవాడు. 4 years తర్వాత నువ్వు చెన్నై వెళ్ళిపోయావు. ఓకే, మరి నేను వెళ్ళనా? మనోజ్, నేను చెప్పాను కదా నువ్వంటే కూడా నాకు ఇష్టమని. ఇంకా నాకు కూడా నువ్వు చెప్తుంటే నీ ప్రేమేంటో నాకు అర్థమవుతుంది. ఆ రోజు నువ్వు అడిగావు కదా నీకు నేను కరెక్టా అని. నిన్ను వద్దనుకోవడానికి ఎవరూ కూడా ఏం రీజన్స్ చెప్పలేరు. కొంచెం వెయిట్ చేస్తావా? నేను ఇంక వెళ్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.